మార్నింగే ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసేసుకొని ప్రసాదానికి రెడీ చేస్తున్నాను అనమాట. ముందుగా అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఒక పాన్ లో కొంచెం గీ వేసేసి అందులో ఏమంటారు కాజు బాదాం మంచిగా రోస్ట్ చేసేసుకోండి. దాని తర్వాత ఇంకొంచెం గీ యాడ్ చేసి మక్కన కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ గీ వేయకుండా ధనియాలు కూడా రోస్ట్ చేసేయండి. అండ్ అదే దాంట్లో ధనియాలు వేగిన తర్వాత ఇంకొంచెం గీ వేసేసి గోధుమ పిండిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. మాడిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం చేసేది పంజీరి అనమాట. కృష్ణ జన్మాష్టమి రోజు చేయాలి. సో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదము. సో ఇవన్నీ మంచిగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. అండ్ బెల్లం పొడి కూడా యాడ్ చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలన్నమాట. నేను బయట నుంచి తెప్పించిన స్వీట్, ఇంకా బటర్, మళ్ళీ తులసాకు, మిశ్రీ, ఇంకా పంజీరి ఇవన్నీ చేసేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టాము. సో అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజైతే మా రుద్దుతోటి పూజ చేయించినాను. చాలా మంచి బ్లెస్డ్ ఫీలింగ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ అయినా ఇంకా లడ్డు గోపాల్ని తీసుకోవాలని అనుకుంటున్నాను. ఈసారి అయితే కుదరలేదు. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి అండ్ బాయ్.